హలో బ్యూటీస్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బుధవారం రోజు అయితే వీడియో అప్లోడ్ చేయలేదు. ఎవరైనా వీడియో కోసం ఎదురు చూస్తుంటే మాత్రం సారీ. ఈరోజు ఈ వీడియోలో టైలరింగ్ టిప్స్ గురించి కాదు నేను చెప్పేది. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం వల్ల నా టైలరింగ్లో ఎలాంటి మార్పులు వచ్చాయి ఏంటి అనేది అయితే నేను మీతో షేర్ చేస్తాను. ఆ నిర్ణయం తీసుకునే ముందు నేను కూడా చాలామంది టైలర్ల లాగానే ఆలోచించాను. ప్రతి టైలర్ ఏమనుకుంటారో, మనకి ఎక్కువ పని కావాలి, పని వస్తే చాలు, మన దగ్గరికి వచ్చిన కస్టమర్స్ మళ్ళీ తిరిగి వెళ్ళకపోకూడదు అనే ఆలోచనతోటే వాళ్ళు కొంచెం తక్కువ రేట్ ఇస్తానన్నా కూడా తీసుకుంటారు, అర్జెంట్ అయినా కూడా తీసుకుంటారు. ఇలా రకరకాలుగా బ్లౌజులు తీసుకుంటాం మన టైలర్స్, మన దగ్గర పని ఉండాలి అని చెప్పి. నేను టైలరింగ్ గురించి ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ రోజు నుంచి నా టైలరింగ్ మీద ఆలోచించే విధానం పూర్తిగా మారిపోయింది. ఆ నిర్ణయం ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేస్తాను. ఈ వీడియో ప్రతి ఒక్క టైలర్ చూడాలి. దీనివల్ల మీకు చాలా యూజెస్ ఉంటాయి. ఆ నిర్ణయం మీరు కూడా తీసుకోవచ్చా లేదా అనేది కూడా డిసైడ్ అవ్వండి. వీడియో అయితే పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంటే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. మొదట్లో ఎవరు వచ్చినా పని తీసుకునేదాన్ని. వాళ్ళు అర్జెంటుగా రేపు కావాలన్నా, తక్కువ రేట్ ఇస్తా అన్నా కూడా, కొంత డిజైన్ పెట్టినా కూడా డబ్బులు ఎక్కువ ఇవ్వకపోయేది. అయినా కస్టమర్స్ వెనక్కి పోకూడదు అనే భయంతో ఒప్పుకునేదాన్ని. కానీ దీనివల్ల రోజంతా పని, అలసట, ఆరోగ్యం పాడైపోయేది, మనశ్శాంతి లేదు. ఒక పని పూర్తి కాకముందే ఇంకో పని. దీనివల్ల పని ఎక్కువ అవుతుంది కానీ సంతృప్తి లేకుండా పోయేది. ఎంత పని ఉన్నా కూడా హ్యాపీనెస్ దేనివల్ల వస్తుంది? మనం రిలీఫ్గా కొట్టి టైం టు టైం మనం ఏమంటారు కస్టమర్కి ఆర్డర్ డెలివరీ చేయడం వల్ల వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితే మనకి పని ఎక్కువ ఉందని చెప్పి, అలాగే కస్టమర్స్ని హ్యాపీగా ఉంచుతున్నామనే అది సంతోషం వల్ల మనం కొంచెం రిలీఫ్గా ఉంటాం. కానీ అవి ఏవి కూడా కుదరడం లేదు. ఒకసారి ఒక కస్టమర్ అర్జెంటుగా బ్లౌజ్ ఇచ్చింది స్టిచ్ చేయమని చెప్పి. కానీ అప్పటికే నా దగ్గర చాలా ఆర్డర్లు ఉన్నాయి. అయినా కూడా నేను ఆ రోజు రాత్రి ఎక్కువసేపు పని చేస్తాను అనే ఒక ఆలోచనతో ఆ డ్రెస్ని అయితే, ఆ బ్లౌజ్ని అయితే నేను తీసుకున్నాను. కానీ అనుకున్న టైంకి నేను ఆ పని పూర్తి చేయలేకపోయాను. దానివల్ల కస్టమర్కి మన మీద ఉన్న నమ్మకం పోతుంది. ఆ రోజు ఆ కస్టమర్ మళ్ళీ మాటలు కూడా వదిలేస్తారు వాళ్ళు. మనం తీసుకున్న దానికి మనం ఆల్రెడీ కష్టపడతాం ఆ రోజు కుట్టాలని, కానీ అది మన వల్ల కాదు. కానీ తెల్లారు వచ్చి మీరు కుట్టిస్తానన్నారు కదా, మీ మీద నమ్మకం పెట్టుకుని వేరే వాళ్ళకి ఇవ్వలేదు, వాళ్ళని కుట్టించేవాళ్ళు. ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ వేసుకోవాలి, మీరు కుట్టలేదు, ఇప్పుడు నేను ఏం చేయాలి అన్నట్టుగా మన మీద పగబడ్డట్టు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు అన్న మాటలు ఒక బాధ అయితే, నేను కూడా అనుకున్న టైంకి ఇవ్వలేదు అనే బాధ కూడా మనకు కూడా ఉంటుంది. ఆ రోజు నాకు ఒక విషయం అర్థమైంది. అందరినీ సంతోషపెట్టాలని ప్రయత్నిస్తే చివరికి ఎవరు పూర్తిగా సంతోషపడలేరని. కాబట్టి అప్పటి నుండి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నా దగ్గర ఉన్న సమయానికి మించి ఒక ఆర్డర్ కూడా ఎక్కువ తీసుకోవడం లేదు. మొదట్లో భయంగానే ఉండేది, కస్టమర్లు తగ్గుతారేమో అని. కానీ జరిగింది మాత్రం వేరు. నేను తీసుకున్న ప్రతి ఆర్డర్కి పూర్తిగా శ్రద్ధ పెట్టగలిగాను. ప్రశాంతంగా కస్టమర్ ఏం చెప్పారో వాళ్ళకి తగ్గట్టుగా ఎలా కుట్టాలి అని ఆలోచించి కుట్టేదాన్ని. అలాగే టైం టు టైం డెలివరీ ఇచ్చేదాన్ని. దీనివల్ల నా పని క్వాలిటీ కూడా పెరిగింది. ఒక విషయం గుర్తుంచుకోండి, ఏ మంచి నిర్ణయం తీసుకున్నా మొదట కొన్ని రోజులు చాలా కష్టంగా అనిపిస్తుంది. నాకు అలాగే అనిపించింది. కొంతమంది కస్టమర్లు, ఇన్ని రోజులు ఎప్పుడంటే అప్పుడు ఇచ్చేదానివి కదా, బ్లౌజులు తీసుకునేదానివి, ఇచ్చేదానివి, ఇప్పుడు ఏమైంది, ఎందుకు వద్దంటున్నావు అని అడిగేవారు. మరికొందరేమో, ఇంకో టైలర్ దగ్గరికి వెళ్తాం, నువ్వు లేకపోతే ఇంకో వాళ్ళు లేరా, అలా మొహం మీద కుట్టానని చెప్తున్నావేంటి అని వాళ్ళకి ఇగో అడ్డొచ్చి వాళ్ళు అలా మాట్లాడి వెళ్ళేవారు. కానీ ఆ మాటలు విన్నప్పుడు నాకు కూడా చాలా బాధేసేది. నేను తప్పు చేస్తున్నానా అని అనిపించేది. కానీ నా నిర్ణయం నేను మార్చుకోలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక కస్టమర్ పోవచ్చు, కానీ మన విలువ పెరిగితే ఇంకా మంచి కస్టమర్లు మన దగ్గరికే వస్తారు అనే నమ్మకం. మన కస్టమర్లకి ఒక్కసారి మన ఫిట్టింగ్, మన ఫినిషింగ్ నచ్చిందంటే కొంచెం ఆలస్యంగా ఇస్తానన్నా కూడా ఇచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎవరో కొందరు అర్జెంట్ ఉన్నా లేకున్నా కూడా అర్జెంటుగా ఉంది అని కుట్టించుకునే వాళ్ళు కొందరైతే, నిజంగా అర్జెంట్ ఉండి కుట్టించుకునే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. వాళ్ళ వల్ల వీళ్ళు ఊరికే చెప్తున్నారేమో అన్నట్టుగా మనం కుట్టము అని చెప్తాం. కానీ కొంతమంది అర్జెంట్ లేకున్నా కూడా ఎలాగైనా వాళ్ళ బ్లౌజ్ కావాలి అన్నట్టుగా, నాకు రేపే నేను ఊరెళ్తున్నాను, పెళ్ళుందని అదో ఇదో అవద్దని చెప్పైతే అలా తీసుకెళ్తారు. కాబట్టి మనం ఖచ్చితంగా చెప్పాలి, నేను కుట్టగలుగుతాను కానీ నేను ఇంత తొందరగా కుట్టలేను, నాకు ఇంత టైం కావాలి, ఆల్రెడీ నేను ఇంతకంటే ముందు తీసుకున్న బ్లౌజులు ఉన్నాయి, వాళ్ళకు టైంకి ఇవ్వాలి, కాబట్టి నేను మీకు ఈ టైంకి ఇవ్వలేను, నాకు ఇంకో 2-3 డేస్ ఎక్కువ టైం పడుతుందని వాళ్ళకి చెప్పడం వల్ల కొంతమందికి మన దగ్గర ఫిట్టింగ్ నచ్చుతుంది. వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇచ్చి వెళ్తారు. ఎలాగో ఇస్తుంది కదా, ఒక 2-3 డేస్ లేట్ కదా, మనకి అంత అర్జెంట్ లేదు కదా అని కానీ మనకి ఇచ్చి వెళ్తారు. ఒకవేళ అర్జెంట్ ఉంది, తప్పకుండా వాళ్ళకి పెళ్ళో ఫంక్షన్ ఉంది అనుకునే వాళ్ళైతే ఇవ్వరు. దీనివల్ల నాకు అర్థమైన 3 నిజాలు ఏంటంటే, ప్రతి కస్టమర్ని సంతోషపెట్టడం అసాధ్యం. మీరు ఎంత బాగా కుట్టినా ఎవరో ఒకరు ఏదో ఇంకా పెడుతూనే ఉంటారు, అది సహజం. నో చెప్పడం కూడా ఒక స్కిల్. మనకు కుదరని పనిని మర్యాదగా ఇప్పుడు కుదరదు అని చెప్పడం ప్రొఫెషనలిజం. ఎదగాలంటే ముందు మనం మారాలి. కొత్త మిషన్ కొనడం కంటే కొత్త ఆలోచన ఇంకా విలువైంది. కొన్ని నెలల తర్వాత నేను గమనించిన మార్పులు: తొందరపాటు తగ్గింది, టెన్షన్ లేదు, కస్టమర్లతో మాటలు పడడం తప్పింది, కస్టమర్లకు నమ్మకం కలిగి మళ్ళీ రావడం మొదలైంది, నా మీద నమ్మకం కూడా పెరిగింది,
పని ఒత్తిడి తగ్గింది, ఆరోగ్యం మెరుగుపడింది. ఇంతకు ముందులా నా శరీరం లేదు. చాలా మార్పులు వచ్చాయి. అప్పుడు నాకు అర్థమైంది, ఎక్కువ పని చేయడం వల్ల కాదు, సరైన పని చేయడం వల్ల ఎదుగుతామని. అప్పటి నుంచి నా సమయాన్ని తగ్గట్టు, నా ఆర్డర్స్ని తగ్గట్టుగా ఏ కస్టమర్ వచ్చినా కూడా నేను ముందుగా వద్దు అని చెప్పకుండా, మీకు ఇంత అర్జెంట్ అయితే కుట్టివ్వలేను, నాకు ఇంత టైం ఇవ్వండి, నేను ఈ టైం వరకు కుట్టిస్తాను అని మనం వాళ్ళని కన్విన్స్ చేసామనుకోండి, ఏ కస్టమర్ కూడా తిరిగి వెళ్ళిపోరు అనేది నా నమ్మకం. ఎందుకంటే మనం మాటలలోనే కస్టమర్ని మన దగ్గర కట్టిపడేయాలి. ప్రతి ఒక్క కస్టమర్ మన దగ్గర కుట్టించుకుంటున్నారు. మన ఫినిషింగ్ ఫిట్టింగ్ నచ్చడంతో పాటు మనం మాట తీరు కూడా మనకు నచ్చాలి. కొంతమంది టైలర్స్ ఎలా ఉంటారంటే, నా ఫినిషింగ్ బాగుంది కదా, వీళ్ళతో ఏం మాట్లాడాలి, వీళ్ళు కాకపోతే ఇంకో కస్టమర్ వస్తారు అనే ఈగోతో ఇవ్వండి ఇంతే రేటు అట్లా అంటే కొంచెం కటువుగా మాట్లాడుతూ ఉంటారు. అలా కాకుండా మనము కస్టమర్స్ని హ్యాండిల్ చేసే పద్ధతి మాత్రం తప్పకుండా ప్రతి ఒక్క టాలెంట్ నేర్చుకోవాలి. అలా అయితేనే వాళ్ళు మనం ఓన్గా అనే ఫీల్ అయ్యి మన దగ్గరికే మన మీద నమ్మకం పెరిగి మన దగ్గరికే కుట్టించుకోవడానికి వస్తారు. కాబట్టి మీరు ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు కస్టమర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కూడా తెలియాలి. చెప్పాను కదా, నేను ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా నా టైలరింగ్లో చాలా మార్పులు వచ్చాయి. ఇంట్లో పని పక్కన పెట్టి కుట్టడము, లేకుంటే పిల్లల్ని పట్టించుకోకుండా కుట్టడము, లేకుంటే ఇల్లు శుభ్రంగా ఉంచకుండా కుట్టడము, ఇలాంటివన్నీ కూడా మన మైండ్లో నుంచి మనం మిషన్ మీద కుట్టినా కూడా మన మైండ్ అంతా ఇల్లు చుట్టూనే తిరుగుతుంది. బాసనలు అక్కడే ఉన్నాయి, బట్టలు ఇక్కడనే ఉన్నాయి, ఇలా రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. మన స్టిచ్చింగ్ మీద కూడా కరెక్ట్గా ఫోకస్ పెట్టలేం. కాబట్టి ఇలా ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల ఏంటంటే, మనం ఇంట్లో పని, పిల్లల పని మొత్తం పూర్తి చేసిన తర్వాత మన టైం టు టైం బట్టి మనం స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు రిలీఫ్గా ఉంటుంది. ఎలాంటి టెన్షన్స్ ఇంట్లో పనులని, పిల్లల పనులని, హస్బెండ్స్ పనులని, ఇలాంటి ఏ టెన్షన్స్ లేకుండా మనం నార్మల్గా కుట్టుకోగలుగుతాము. జాయింట్ ఫ్యామిలీ అయితే అది వేరు. ఎందుకంటే కొంతమంది హెల్ప్ చేయడానికి ఉంటారు, కానీ ఈ రోజులలో చాలామంది జాయింట్ ఫ్యామిలీలో ఉండడం లేదు. కాబట్టి మన పని మనమే చేసుకోవాలి, పిల్లలు, హస్బెండ్ ఇవన్నీ చూసుకోవాలి. కాబట్టి మనకి చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల చాలా హెల్ప్ అవుతుందని నేనైతే ఈ వీడియో మీతో షేర్ చేశాను. ఈరోజు వీడియోలో నేను చెప్పింది డబ్బు గురించి కాదు, మెషిన్ గురించి కూడా కాదు, ఒక నిర్ణయం గురించి. ప్రతి టైలర్ జీవితాన్ని మార్చేది కొన్నిసార్లు ఒక పెద్ద అవకాశం కాదు, ఒక చిన్న నిర్ణయం. ఈరోజు మీరు కూడా మీ టైలరింగ్లో ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఒక నెల తర్వాత మీరే ఆ తేడాన్ని గమనిస్తారు. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ గల వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. అలాగే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఇలాగే టైలరింగ్ టిప్స్తోనే మీకు ముందుకు రావాలా, లేకుంటే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మీతో షేర్ చేయాలా అనేది కామెంట్ చేయండి. అంటే ఆల్రెడీ ఫస్ట్లో నేనైతే అయ్యే వీడియోస్ తీసాను. కటింగ్ భుజాలు జారకుండా పర్ఫెక్ట్ కటింగ్ ఎలా చేయాలి, స్టిచ్చింగ్ ఎలా చేయాలి, ఆల్రెడీ మన వీడియోస్లో ఉన్నాయి. డిజైన్ బ్లౌజెస్ కూడా ఎలా కుట్టాలి అనేది. ఇంకా మీకు డీటెయిల్గా కావాలా అనేది కూడా నాకు కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పటివరకు చాలా టిప్స్ అయిపోయాయి. మీకు స్టిచ్చింగ్ మీద ఇంకా అవగాహన పెరగాలి అనుకుంటే మాత్రం ఎస్ అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.